వెల్కమ్ టు ఎసెన్స్ ఆఫ్ టేస్ట్. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి బెండకాయ పచ్చడి. మీలో ఎవరైనా టేస్ట్ చేసి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. సో ముందుగా నేను వీడియోలో చూపించినట్టు బెండకాయని నిలువుగా కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక మిర్చీస్ వేయాలి. నేనైతే ఒక 15 to 20 మధ్యలో తీసుకున్నాను. మీరు మీ స్పైసీకి తగ్గట్టు తీసుకోండి. మిర్చీస్ కొంచెం వేగాక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కొరియాండర్ సీడ్స్, 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ జీరా వేసి మిక్స్ చేయాలి. అవి కొంచెం ఫ్రై అయ్యాక 8 to 10 గార్లిక్స్ వేసుకొని అలా 5 minutes వేగాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అదే ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి బెండకాయని వేపాలి. కొంచెం సాల్ట్ మరియు టర్మరిక్ వేసి బాగా వేయించాలి. తర్వాత కొంచెం చింతపండు వేసి వేయించాలి. అలా 5 minutes తర్వాత స్టవ్ ఆపేసేయాలి. చల్లారాక ఫస్ట్ మిర్చీస్ని కోర్స్గా మిక్సీ పట్టాలి. క్లోజ్గా బ్లెండ్ అయిన తర్వాత అందులోనే ముందుగా వేయించి పెట్టుకున్న బెండకాయలను వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు పోపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ఎండుమిర్చి, 3 గార్లిక్స్, పోపు దినుసులు వేసి కొంచెం ఇంగువ, కొన్ని కర్రీ లీవ్స్ వేసి వేయించుకోవాలి. ముందుగా పెట్టుకున్న బెండకాయ పచ్చడిని వేసి బాగా కలపాలి.
మినిట్స్లో ఈజీగా రెడీ అయ్యి బెండకాయ పచ్చడి నా స్టైల్. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.